అందరికీ నమస్కారం. నిద్ర వస్తుందా? కాఫీ టీ ఇచ్చారు, ఇది వాటర్ కంటే అదే చూస్తాను. సో ఇంటి కాఫీ ఇస్తే కొంచెం నేను కూడా ఇద్దరు ఫోన్ చేశాను. అంతా రిలేట్ వెళ్ళి ఫస్ట్ థ్యాంక్ యూ. నన్ను ఈరోజు ఈ మండల రివ్యూకి కావాలపోతే ఇన్వైట్ చేసినందుకు. సో వేదిక జెడ్పీటీసీ రమేష్ గారికి, రత్నకుమార్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి, డిఓ గారికి, ఇక్కడికి వచ్చిన పంచాయతీ ప్రెసిడెంట్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఎంపీటీసీకి, మీడియా మిత్రులకి, అలాగే వివిధ పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా నాకు నమస్కారం. సో ఐ థింక్ ఈ రోజున ఇది 4th బ్యాక్ టు బ్యాక్ మీటింగ్ అది. సో చాలా నాకు నేను రిఫ్రెష్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి సో ప్రతి మీటింగ్లో. అలాగే ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. మరి మార్నింగ్ వచ్చేసి జంగారెడ్డిగూడెం నేను మండల మీటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసి కామర్కోట మండల మీటింగ్కి వచ్చాను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నేను. సో మనందరం కూడా సరే మేడం సో మనందరం కూడా ఏంటంటే ఇప్పుడు గేమ్స్ని షిఫ్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇంకా పాత పద్ధతిలో ఇంకా మీరు సెకండ్ గేర్లో ఉంటారంటే మాత్రం అది మాత్రం కుదరదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. వర్కింగ్ స్టైల్, మన వే ఆఫ్ ఫంక్షనింగ్ కంప్లీట్గా మారాలి. కొత్త సంవత్సరంలో మీరు సెకండ్ గేర్ నుంచి 4th గేర్లో వేసుకోవాల్సిందే. లాస్ట్ 5 years ఎంత స్టోరేజ్గా గవర్నెన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉందో మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ ఇండియాలో మాత్రం అది కుదరదు. మీరు పేస్ని క్యాచప్ చేయగలిగితే మీరు ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు, లేదంటే మాత్రం మీ పర్ఫార్మెన్స్ వెనుకబడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే వే ఆఫ్ ఫంక్షనింగ్, లేకపోతే వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వే ఆఫ్ గవర్నెన్స్ అంతా కూడా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ నడుస్తూ ఉంది. మీరు చూస్తే మొన్న ఎన్డీఏకి ఇచ్చిన స్ట్రైక్ రేట్ 94% అయింది. 85 పైగా కొత్త ఎమ్మెల్యేస్ అసెంబ్లీకి వెళ్ళారు. అంటే ఎంత చేంజ్ ఈసారి మనం చూస్తున్నామని మీకు అర్థమవుతుంది. దానికి తగ్గట్టు మన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ కూడా మారాలి. ప్రతిదీ కూడా మనం ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ మనకి ఎన్ని వస్తున్నాయి, టైం టు టైం వాటిని ఎట్లాగా మనం ట్రాక్ చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాము, ఫాలో చేస్తున్నాము, మళ్ళీ రిజల్యూషన్ ఎలా ఇస్తున్నాము, ఎన్ని డేస్లో ఇస్తున్నాము, దాని సైకిల్ టైమ్స్ ఏంటి, నా రోల్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా అకౌంటబిలిటీ ఏంటి అనేది మీరు కనుక ఒక ఎంపతిగా మీరు కనుక చేస్తే తప్పకుండా మీ వర్క్లో మీరు మంచి స్టేటస్కి వెళ్తారని చెప్తున్నాను. లేదు నా దగ్గరికి ఫైల్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చింది, మా స్పీడ్ వన్ టైంలో చేస్తామంటే మాత్రం అనవసరంగా వెనుకబడిపోతాము. దానివల్ల మనలో వెనుకబడిపోతుంది, టోటల్ కాన్స్టిట్యున్సీ వెనుకబడిపోతుంది. సో మీ యొక్క వే ఆఫ్ ఫంక్షనింగ్, అలాగే మీ వే ఆఫ్ బిహేవియర్ అంతా కూడా ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారు, లేకపోతే కూడా చేస్తున్నారు అంతే, కానీ ద వే యూ వర్క్ ఇన్ ద పాస్ట్, మీరు గతంలో చేసిన వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనము మార్నింగ్ ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నా ఇంపాక్ట్ ఎంత ఉందనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ మీకు 100% లేదా ఓకే అబౌవ్ 70% నేను అచీవ్ చేసుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ కలిగిన రోజు ఐ థింక్ యు ఆర్ ఎ ట్రూ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ అని మాత్రం మీకు నేను కూడా అంతే. నేను మార్నింగ్ నా డే స్టార్ట్ చేశానంటే మరి ఈరోజు నేను ఏం అకంప్లిష్ చేశాను, ప్రజలకి నేను ఏం చేయగలిగాను అనేది నాకు నేను పుడుకునేటప్పుడు క్వశ్చన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి ఆ మోటివేటింగ్ ఉంటుంది. కాబట్టి సో మీరు కూడా ఎంతో పుడుకునే ముందు ఈ రోజున నేను చేసింది ఇంపాక్ట్ఫుల్, ఇంపాక్ట్ ఎంత అనేది మీకు క్వశ్చన్ చేసుకుంటే ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ మూవ్ యూ ఇంటూ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ డే ఏం చేసుకోవాలో మీకు అదే అర్థమైపోతా ఉంది. సో అది చూస్తే ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి ఈ యొక్క 6 months స్పాన్లో ఎన్ని సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చేశాము, లేకపోతే చేస్తున్నాము, చేయబోతున్నాము, ఒక క్విక్ స్నాప్షాట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ అన్ ఎమ్మెల్యేగా చెప్పాల్సిన బాధ్యత నాకేది ఉంది.
అది మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కంప్లీట్ 100% ప్యాషన్ తోటి మరి పబ్లిక్ సర్వీస్ అని చెప్పి వచ్చాను రాజకీయాల్లోకి. మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వచ్చానని చెప్పి వచ్చాను. మరి చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ బ్లెస్సింగ్స్ వల్ల ఎమ్మెల్యే అయ్యాను. సో ఎమ్మెల్యే అయిపోయాను, మెజారిటీ ఇచ్చారు, ఇంట్లో కూర్చొని లేకపోతే అమెరికాకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. సో నేను అకౌంటబుల్, నేను జవాబుదారితనం తీసుకోవాలి. నాకు చింతలపూడి ప్రజలకి, నన్ను ఎన్నుకున్న ప్రజలకి, అలాగే నా మీద నమ్మకం పెట్టుకున్న ఎన్డీఏ నాయకులకి, అలాగే పార్టీ కార్యకర్తలకి. సో నేను 100% కమిటెడ్గా మీతోటి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేయడానికి వచ్చాను, చేస్తాను, చేయబోతాను కూడా. సో ఈ ప్రాసెస్ చూసుకుంటే మరి డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వంలో మనం చూసాం. ఈ రోజున చాలా హ్యాపీగా ఉంది. మరి ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ గ్రామంలోకి వెళ్ళినా, మెయిన్ రోడ్కి వెళ్ళినా కూడా ఒక సందడి వాతావరణం కనబడుతూ ఉంది. జేసీబీలు కానివ్వండి, ఆ రోడ్స్ స్క్రేపింగ్ కానివ్వండి, ఆ బీటీలు కానివ్వండి, ఆ సీసీలు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మరి చాలా ఆనందం ఉంది. మరి నేను క్యాండిడేట్గా మరి ట్రై చేస్తున్నప్పుడు ఈ రోడ్ల మీద తిరిగాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి మీటింగ్లో కోట్ చేస్తూ ఉంటాను. అటు ఆసనగూడెం, పురాసగూడెం, బాదరాల వెళ్ళే రోడ్డు, అలాగే దాని కనెక్టివిటీ ఇటు జలపాలగూడెం కలెక్టర్ వచ్చినప్పుడు అది చాలా దారుణంగా ఉండేది. 10 minutesలో వెళ్ళాల్సింది 30 minutes టైం పట్టేది. అక్కడ ప్రామిస్ చేశాను, నేను కనుక ఒకవేళ నాకు సీట్ వచ్చి ఎమ్మెల్యే అయితే 100% రోడ్ వేస్తానని చెప్పాను. మొన్న కలెక్టర్ గారితో అటు ఆసనగూడెం, పురాసగూడెం, బాదరాల రోడ్డు ఓపెన్ చేయడం జరిగింది. సో అది ఒక కళలాగా ఉండిపోయింది 25-30 years. అది ఈ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యమైంది. అలాగే ఈరోజు మీరు చూస్తున్న జలపాలి